లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆది శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తి పీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆది శంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అయితే ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది శ్రీలంక దేశంలో ఉన్న శాంకరీదేవి క్షేత్రం. ఈ యాత్రలో భాగంగా శాంకరీదేవి శక్తిపీఠ ఆవిర్భావం, అక్కడి విశేషాలను తెలుసుకుందాం. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆది పరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలు శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకుంటున్నాయి. అలాంటి అద్భుతమైన మహిమాన్వితమైన శక్తిపీఠమే శాంకారిదేవి ఆలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాల్లో ఇది మొదటిది. ఈ శక్తిపీఠం శ్రీలంకలోని పశ్చిమ తీరాన చింకోమలి పట్టణంలో వెలిసింది. మహర్షులు శాంకారిదేవిని వనశాంకారి అని కూడా పిలిచేవారని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. వనం అంటే అడవి, నీరు అని అర్థం. ఈ తల్లి చుట్టూ నీరు, దట్టమైన అడవి ఉండడంతో పూర్వీకులు మహర్షులు వనశాంకారి పిలిచేవారు. ఈ తల్లి ధర్మాన్ని రక్షిస్తూ రాక్షస గుణాలను సంహరిస్తూ భక్తులను కాపాడుతుంది. శివపురాణం మనకు ఈ శక్తి పీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో 9 మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతీదేవి. అయితే ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడుతుంది. దీంతో దక్షుడు శివ ద్వేషిగా మారి శివుని అవమానించడం కోసం నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. ఈ యాగానికి సతీదేవి పరమేశ్వరులను మినహా ఇతర దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. పుట్టింటిపై మమకారంతో పితృవాత్సల్యంతో పిలవకపోయినా సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ అవమానించబడి యాగాన్ని సృష్టించుకొని అందులో ఆహుతవుతుంది. సతివియోగుడైన శంకరుడు ఆగ్రహంతో తన జటాజుటం నుంచి వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపటలమైన దక్షాయాని సూక్ష్మదేహాన్ని పరమేశ్వరుడు తన భుజంపై వేసుకుని విలయతాండవం చేస్తాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థిస్తారు. ఆ ప్రళయహేలకు అడ్డుకట్ట వేయడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ఖండాలుగా విభజించి పలుచోట్ల విసిరివేస్తాడు మహావిష్ణువు. అమ్మవారి శరీర ఖండాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తి క్షేత్రాలుగా వెలిశాయి. వాటిలో శరీర ప్రధాన భాగాలు పడ్డ ప్రదేశాలు అష్టదశ శక్తిపీఠాలుగా, మిగిలినవి 52 శక్తిపీఠాలుగా, 108 శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. అయితే శ్రీలంకలు అమ్మవారి తొడభాగం పడడంతో ఇక్కడ శాంకరీదేవిగా కొలువై ఉన్నారు. మరికొందరు సతీదేవి కాలిగజ్జలు ఈ ప్రదేశంలో పడ్డట్టుగా చెబుతారు. లంకాధీశుడైన రావణాసుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. కైలాసంనకు వెళ్లి బలవంతంగా పార్వతీదేవిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుని అస్త్రబంధనం చేస్తుంది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యంను రక్షిస్తూ ఉండమని వరం కోరుతాడు. రావణాసురుని కోరిక మన్నించిన పార్వతీదేవి రావణాసురుడు అధర్మంగా ప్రవర్తించిన మరుక్షణం అక్కడి నుంచి వెళ్లిపోతానని పలికి శాంకరీదేవిగా వెలిసిందని మరో కథ ప్రచారంలో ఉంది. అయితే సీతాపహరణ సమయంలో లంకను విడిచి అమ్మవారు వెళ్లిపోయిందని, అందుకే ఈ దేవాలయం, శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయాయని ఇక్కడి పురాణాలు చెప్తున్నాయి. అయితే 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి శాంకరీదేవి ఆలయాన్ని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతంలో శక్తిపీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్తంభం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుందని చెప్తున్నారు. శాంకరీదేవి ఆలయంలో ఉండి గుహాల పక్కన అవదంబరి చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకు భక్తులు తమ కోరికలను కాగితాల్లో రాసి కడతారు. అలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా ఎంతో మంది కోరికలు కూడా నెరవేరాయి. అంతేకాదు సంతానం లేని వారు అమ్మవారిని ప్రార్థించి చెట్టుకు చిన్న తొట్టెలను కడితే అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీలంకలోని శాంకరీదేవి ఆలయానికి వెళ్లాలంటే భారతదేశం నుంచి విమానంలో బదరనికి అంతర్జాతీయ విమానాశ్రయం లేదా కొలంబో విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొలంబో విమానాశ్రయం నుంచి త్రికోణమలికి 235 కిలోమీటర్ల దూరం ఉంటుంది. త్రికోణమలి నుండి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. అలాగే చెన్నై నుండి శ్రీలంకలోని కొలంబోకు షిప్ ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సుల్లో త్రికోణమలి వెళ్లొచ్చు.